ప్రేమగా వడ్డించే వాళ్ళుంటే ఎంతైనా తినొచ్చంటారు. అవునండి, నేనెప్పుడూ ఇంతలా తినలేదు. మీ చేత్తో కొసరు కొసరు వడ్డిస్తుంటే నేనెంత తింటున్నానో నాకే తెలియట్లేదు. నీకు ధైర్యం ఉంటే ఆ సాధన్ని బయటకు తీసుకురండి. నాకు సేవలు చేయించండి. నాకిచ్చిన మాటను నిలబెట్టుకోండి. మీరు ఇంటి కోడలు. పట్టుచీరలు కట్టుకుని నగలు పెట్టుకుని దర్జాగా ఉండండి. ఇది మిమ్మల్ని గాని నన్ను గాని ఏమీ చేయలేదు. మీకు విషయం తెలుసా? త్వరలోనే దీన్ని బయటికి పంపించేస్తున్నాను. అమెరికా నుంచి వచ్చి 15 రోజులు అవుతుంది. ఒకవైపు కిరణ్ గారితో పెళ్లి క్యాన్సిల్ అయ్యి వాడి పీడా వదిలిందనుకుంటే, ఇంకోవైపు ఆ బుల్రాజ్ గారు కాంపిటీషన్కి తగలడ్డాడు. ఇలాంటి పరిస్థితిలో నా నిహారికని నేను ఎప్పుడు గెలవాలి? నా నిహారికతో నేను ఎప్పుడు అమెరికా వెళ్ళాలి? నేను వేస్తున్న ప్లాన్స్ అన్ని నాకు రివర్స్ అయి ఆ గాయత్రికి ఫేవర్ అవుతున్నాయి. వీళ్ళని మాచికి అప్పగించే ముందు నా పర్సనల్ రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటే కుదరటం లేదు. లాభం లేదు. ఇంకేదైనా చేయాలి. ఎందుకే నా డార్లింగ్ ఎక్కడుంది? నువ్వు ఎక్కడే ఉండే చూసేసి వస్తా. ఎవరన్నా కొంచెం టవల్ ఇస్తారా? ఎక్స్క్యూజ్ మీ. బుచ్చిబాబు, కొద్దిగా టవల్ ఇస్తావా? బుచ్చిబాబు, బుచ్చిబాబు, ఎవరన్నా టవల్ తీసుకొచ్చి ఇస్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా టవల్ ఇస్తారా? గాయత్రి, టవల్ మర్చిపోయాను, టవల్ ఇస్తావా? నిజంగా మర్చిపోయే వాళ్ళకైతే ఇవ్వచ్చు. కావాలని మర్చిపోయే వాళ్ళకు నేను ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ గాయత్రి, గాయత్రి ప్లీజ్. ఎవరైనా వస్తారా? టవల్ ఇస్తారా? థ్యాంక్స్ నిహారిక. ఇట్స్ ఓకే కిరణ్. నువ్వెప్పుడు మర్చిపోయినా నన్నే పిలువు, తీసుకొచ్చిస్తాను. అలాగే. నీ మొగుడికి టవల్ అందించడానికి వచ్చావా? ఒకప్పుడు నీ కిరణ్ టవల్ మర్చిపోయి ఇలాగే పిలిస్తే నెమలిలా పరిగెత్తుకుంటూ వచ్చేదానివి కదా గాయత్రి. కిరణ్ కి నాకు పెళ్లి జరగకుండా ఆపినంత మాత్రాన నువ్వు దగ్గరైపోతావని కలలు మాత్రం కనకు. నో ఛాన్స్. కిరణ్ ని నీకు దగ్గరవ్వనివ్వను. టవల్ అందించడాలు, సబ్బు మీద కాలు వేసి జారి పడ్డాలు అలాంటివి ఇంకొకసారి ఊహించుకోవద్దు. మీరిద్దరూ సంతోషంగా ఉంటే నేనెలా తట్టుకుంటాను గాయత్రి? నువ్వు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తే నేను అంత దూరం అయ్యేలా చేస్తాను.
గాయత్రి గారు, ఓ మీరు కూడా టవల్ తీసుకొచ్చారా? థ్యాంక్స్ అండి. బట్ నిహారిక మీకన్నా ముందొచ్చి ఇచ్చేసింది. చూశానండి. ఎనీవేస్ మీరు కూడా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. ఇంకా రాడేంటక్క? వాడు పొలిటికల్ బ్రోకర్ తమ్మా. మామూలుగా అయితే మనమే వాడి దగ్గరికి వెళ్ళాలి. ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ఇంటికి రప్పిస్తున్నాను. అదిగో వచ్చేశారు. ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? పరమేష్, పరమేష్ ఇక్కడ అసెంబ్లీ పాకెట్ లో ఉంది. చూడండి, ఈ పొలిటికల్ బ్రోకర్ పరమేష్ గురించి మీకు పూర్తిగా తెలియదు. ఏ స్టేట్ లో ఎంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇప్పించానో, ఎంపీల సీట్లు ఇప్పించానో ఎంక్వైరీ చేసుకోండి. మీకు ఏ పార్టీలో ఏ సీటు కావాలో చెప్పండి, డబ్బు రెడీ చేసుకోండి, పని అయిపోతుంది. ఏ పార్టీ ఓడిపోవాలో, ఏ పార్టీ గెలవాలో డిసైడ్ చేసేది కూడా మేమే. మరీ ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నాడక్క. ఊరుకురతమ్మా. నేనేది ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోకండి. డబ్బు రెడీ చేసుకోండి, మీ పని అయిపోతుంది. 50 ఏళ్ళ 50 ఏళ్ళకి ఏం పని అయిపోతుందండి? 5C రెడీ చేసుకోండి, అప్పుడు ఫోన్ చేయండి. అంటే ఈసారి అప్పకి ఎంపీ సీట్ గ్యారంటీ అనమాట. అప్పకి ఎంపీ సీట్ కోసం పిలిపించలేదమ్మా, నీకు ఎమ్మెల్యే సీట్ కోసం పిలిపించాను. నాకా? అవును తమ్మా. కృష్ణబాబుని రాజకీయ నాయకుడిగా చూడాలనుంది సీసమ్మ. అయిపోతాడు సిద్ధప్ప. డబ్బు రెడీ చేసుకొని ఫోన్ చేయండి. ఉంటా మరి. పరమేశ మజాకా. నమస్కారం పరమేష్ గారు. హలో. నాతో ఫోన్లో మాట్లాడిన సుస్మిత్ గారు మీరేనా? అవునండి. పిలువగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు పిలవడం, నేను రాకపోవడమా? మీరు ఇంత యూత్ తెలిస్తే ముందే వచ్చేవాణ్ణి. అదే రాజకీయంలోకి యూత్ రావాలి. మా తమ్మ రిషినంద. మళ్ళీ చేస్తాను. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ. కూర్చుని మాట్లాడుకుందాం రండి. ఓకే, పదండి. రండి. పరమేష్ గారు, మా అప్పని పార్లమెంట్లో ఎంపీగా చూడాలనుకున్నాం. ఆ కల నిజమయ్యేటట్టు కనిపించడం లేదు. అందుకే నా తమ్ముణ్ణి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలనుకుంటున్నాను. అదెంత పని? పంపించేద్దాం. తమ్ముణ్ణి పొలిటీషియన్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది సాధన్ గారు. అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులైతే జనాల రక్తం తాగుతారు. డబ్బు గురించి ఆలోచించకండి. మీరెంత చెప్పినా దానికి మేము సిద్ధమే. మా ఇంటి నుంచి ఒకరు పొలిటీషియన్ అయితే అంతే చాలు. ఈ చేతులతో ఎంతో మంది పొలిటీషియన్లు చేశాను. మీ తమ్ముని చేయలేనా చెప్పండి? డబ్బుదేముందిలేండి, మీరు అడిగిన తర్వాత ఏదైనా చేసేయచ్చు. మీరు మాట ఇచ్చారంటే ఇంక అయిపోయినట్టే. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రండి. అక్క, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఈలోగా నువ్వు సార్కి భోజనం పెట్టు. అలాగే తమ్మా, రండి. ఒకసారి మీకు చేయిస్తారా? ప్లీజ్.
శశి డార్లింగ్ కి జలకిచ్చేసొస్తాను. మీరిక్కడే ఉండండి. మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రండి. ఓకే. ఎవరో గెస్ట్ వచ్చినట్టున్నారు. మాకు పవర్ పోయిందని సెటర్లేస్తున్నావు కదా, అందుకే పొలిటికల్ పవర్ని సంపాదించబోతున్నాను. అప్పుడు చెప్తాను మీ సంగతి. అమ్మో, నాకు భయమేస్తుంది. నీ మిడుసుపాటు ఇంకెన్నో రోజులుండదే. అవునా? అయితే చూద్దాం. కూర్చోండి. కలిసి భోంచేద్దాం, మీరు కూర్చోండి. మీరు మా అతిథి. మీరు తిన్నాక మేం తినడం పద్ధతి. అబ్బా, ఎంత బాగా చెప్పారో. తినండి తినండి. తినండి. మీరే వండారా? అవునండి. మీలాగా అందంగా రుచిగా ఉన్నాయి. వీడేంటి ఓవర్ చేస్తున్నాడు? నా పనయ్యేంత వరకు భరించక తప్పేటట్లేదు. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదా? లేదండి. నేను చేసుకోలేదు. మీలాంటి అందమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. చూసి పెడతానులేండి. చాలండి. తినండి. ఇంకొంచెం తినండి. ఇక చాలు, ఇక చాలు. చెయ్యి కడుక్కొని రండి, తాంబూలం ఇస్తాను. ఎలాగైనా ఈ శస్మిక్ని లైన్లో పెట్టాలి. లైన్లో పెట్టి ఏం చేసుకుంటారు? దాంతో పాటు వీధి వీధికి వెళ్లి చిప్పు పట్టుకుని అడుక్కుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది చూడండి. ఎవరైనా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే నీకు కాబోయే మామ వజ్రముని. వజ్రముని అంటే వీడా? అవును. ఈ గెటప్ ఏంటి? ఆస్తులన్నీ పోయి అడుక్కు తింటున్నాడు. ఈ ఇంటి మీద కూడా అప్పులున్నాయి. రేపు మాపు అప్పులోళ్ళొచ్చి బయటకు గెంటేస్తారు. తమ్ముడికి ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానంటే ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పింది. మీలాంటి బకరా దొరికితే చెప్పదా మరి? ఇందాక మీరు తిన్నది కూడా వజ్రముని అడుక్కు తెచ్చిన అన్నం కూరలే. కోట్లు కోట్లు మూటలు ఇస్తారని ఆశపడకండి. మీరు కూడా అడుక్కు తినాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. తాంబూలం తీసుకోండి. ఇది ఎక్కడి నుంచి అడుక్కొని తీసుకొచ్చారు? అలా మాట్లాడుతున్నారేంటి? అడుక్కు తినేవాడు కొడుకు ఎమ్మెల్యే అవుతాడని ఎలా అనుకున్నావు? మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మాట్లాడాలా? ఏంటిది?
షాక్ తగిలింది. ఈ పనా? పొలిటికల్ పవర్ సంపాదిస్తావా? ఎలా సంపాదిస్తావో చూస్తాను. నీ అందం చూసి మోసపడ్డాను. అడుక్కు తినేవాడి కూతురు చెయ్యి పట్టుకున్నానా? ఛీ! 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 మీ తమ్ముడు ఎమ్మెల్యే కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాలేడు. అసెంబ్లీలో కాదు కదా, అసెంబ్లీ గేట్ దగ్గర కూడా వెళ్ళలేడు. ఇప్పుడేమంటావు? నా తమ్ముడిని ఎమ్మెల్యేని చేస్తున్నావా లేదా? చెయ్యను. నా తమ్ముడు అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళలేడు. వెళ్తాడు. వెళ్ళడు. ఏమైందక్క? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నా తండ్రి అడుక్కునేవాడా? అక్క వదిలేక. అంటూ రక్తమ్మా. నేను అడుక్కు తినేవాడి కూతున్నారా? ఎవరు చెప్పారా నీకు? నా చెయ్యి పట్టుకున్నా, నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడినా నా పని అవుతుందని భరించాను. ఎవరో ఏదో చెప్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావరా? నా మాటే కాదంటావా? నాకే ఎదురు తిరుగుతావా? నాకు ఎవ్వరెదురు తిరిగినా ఇదే కనపడు. అక్క వాడు చచ్చారక్క, వదిలే. కార్లో వేసి లోయలో తోసండి తమ్మా. సిద్ధప్ప బాబు బయటికి లాగే. అట్టగే బాబు. అక్క కత్తిటివ్వు. ఇవ్వక. డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేసి వస్తా. నిన్ను కూడా పొడిచి పొడిచి చంపుతానే.
ఎవరితను? ఇంత క్లోజ్గా ఫోటో తీసుకున్నామంటే ఖచ్చితంగా నా ఫ్రెండో, నాకు బాగా కావాల్సిన వాడో ఏంటాడు. ఇతని పేరేంటి? కిరణ్ గారు కాఫీ తీసుకోండి. కిరణ్ గారు, కిరణ్ గారు, ఆ, ఆ, ఏమైంది? ఒకసారి ఈ ఫోటో చూడండి. ఎంత గుర్తు చేసుకున్నా ఇతనెవరో నాకు గుర్తు రావట్లేదు. కనీసం పేరు కూడా గుర్తు రావట్లేదు.